హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 'ద హిందూ' న్యూస్ పేపర్‌లోని హెడ్‌లైన్స్ ద్వారా కొన్ని వర్డ్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బోయింగ్ 737 మ్యాక్స్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్ హ్యాడ్ ఎ మిస్సింగ్ పార్ట్. సో, బోయింగ్ 737 మ్యాక్స్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్ అంటే ఈ విమానంలో ఒక పార్ట్ మిస్ అయి ఉంది అని దీని అర్థం. సో, DGCA says operator discovered that a washer in rudder control system was missing. Boeing ordered checks of all such aircraft last month. US airline found loose bolts on MAX 9 plug doors. సో ఇక్కడ మనం తీసుకుంటే DGCS says operator discovered that అంటే ఇక్కడ చూడండి మనం డిస్కవర్డ్ అన్న వర్డ్‌ని చూడొచ్చు. డిస్కవర్డ్ అంటే మీనింగ్ ఏంటి? డిస్కవర్డ్ అంటే కనుగొన్నారు అని. డిస్కవర్డ్ దట్ ఎ వాషర్ ఇన్ రడర్ కంట్రోల్ సిస్టమ్ వాస్ మిస్సింగ్. సో, ఈ పార్ట్ వాషర్ అనేది మిస్ అయి ఉంది అని కనుగొనడం జరిగింది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ డిస్కవర్డ్ అంటే ఏంటి? కనుగొన్నారు అని. సో, మనలో చాలామంది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే డిస్కవర్డ్‌కి, ఇన్వెంటెడ్‌కి తేడా అనేది తెలియదన్నమాట చాలా మందికి. డిస్కవర్డ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్న దాన్ని మనం దాన్ని కనిపెట్టడం అనమాట. ఇదివరకే ఉన్న ప్రదేశాన్ని గాని, వస్తువుని గాని, లేకపోతే ఒక లోపాన్ని గాని మన ద్వారా మొదటిసారి లోకానికి తెలిసిందనుకోండి, అప్పుడు దాన్ని డిస్కవర్ అన్న వర్డ్‌తో మనం ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. మరి ఇన్వెంటెడ్ అంటే ఏంటంటే నూతనంగా కనిపెట్టడం. సో, మనమే దాన్ని కనిపెట్టడం లేకపోతే ఫస్ట్ టైమ్ కనిపెట్టడం అన్నమాట. ఎగ్జాంపుల్‌కి మనం జనరల్‌గా చెప్తూ ఉంటాం కదా! రోజు ఒక కొత్త కథ నువ్వు కనిపెడుతున్నావులే. యూ ఆర్ ఇన్వెంటింగ్ ఎ న్యూ స్టోరీ ఆఫ్ యువర్ ఓన్ రెగ్యులర్‌లీ లేకపోతే యూ హావ్ ఇన్వెంటెడ్ అనదర్ ఎక్స్‌క్యూజ్ ఫర్ లివింగ్. నువ్వు మళ్ళీ ఏదో కొత్త వంక వెతుకుతున్నావు. యూ ఆర్ ఇన్వెంటింగ్ అగైన్. యూ ఆర్ ట్రైయింగ్ టు ఇన్వెంటింగ్. మళ్ళీ నువ్వు వెతుకుతున్నావు. అంటే వెతుకుతున్నావు అంటే ఇక్కడేంటి కనుగొంటున్నావు. కొత్తగా ఏదో క్రియేట్ చేయడం అన్నమాట. మనమే క్రియేట్ చేయడం. సో, ఫస్ట్ సారి క్రియేట్ చేయడం అన్నమాట. సృష్టించడం అనే అర్థంతో ఇన్వెంట్‌ని వాడతాం. డిస్కవర్ అంటే ఆల్రెడీ ఉన్నవాడిని, ఉన్న విషయాన్ని మన ద్వారా తెలియజేయడం. లేకపోతే ఎవరైనా గాని ఆల్రెడీ ఉన్న విషయాన్ని తెలియజేస్తే ఫస్ట్ టైమ్ తెలియజేస్తే అప్పుడు డిస్కవర్ అంటాం. సో, అదన్నమాట డిస్కవర్‌కి, ఇన్వెంట్‌కి ఉన్న తేడా. ఇప్పుడు నెక్స్ట్ హెడ్‌లైన్ చూద్దాం. నెక్స్ట్ హెడ్‌లైన్ తీసుకుంటే మోస్ట్ ఇండియన్ సిటీస్ ఫార్ ఫ్రమ్ క్లీన్ ఎయిర్ టార్గెట్. క్లీన్ ఎయిర్ టార్గెట్ అంటే స్వచ్ఛమైన గాలికి చాలా దూరంగా ఉన్నాయి. చాలా మటుకు సిటీస్ అయితే అంటే పొల్యూటెడ్‌గా ఉన్నాయి అని అర్థం. మోస్ట్ ఇండియన్ సిటీస్ అంటే చాలా అని. మోస్ట్ అంటే చాలా, మోర్ కంటే ఎక్కువ. మోస్ట్ ఇండియన్ సిటీస్ ఫార్ అంటే ఇక్కడ ఫార్ ఫ్రమ్ అని అర్థమొస్తుంది. హెడ్‌లైన్స్‌లో మనకు హెల్పింగ్ వర్బ్స్ ఇలాంటివి క్లియర్‌గా చెప్పరనమాట. మోస్ట్ ఇండియన్ సిటీస్ ఫార్ ఫ్రమ్ క్లీన్ ఎయిర్ టార్గెట్ అంటే దే ఆర్ ఫార్ అని. చాలా దూరంగా ఉన్నాయి. దేనికి? స్వచ్ఛమైన గాలి అనే గమ్యానికి దూరంగా ఉన్నాయి. అంటే పొల్యూటెడ్‌గా ఉన్నాయి మోస్ట్ ఇండియన్ సిటీస్ అని దీనర్థం. తీసుకుంటే మోర్ ఎక్స్‌ట్రీమ్ రైన్స్ లైక్లీ ఇన్ ఫ్యూచర్ డ్యూ టు వార్మ్ టెంపరేచర్స్. UOH స్టడీ. సో, మోర్ ఎక్స్‌ట్రీమ్ రెయిన్స్ అంటే ఎక్స్‌ట్రీమ్ రెయిన్స్ అంటే తీవ్రమైనయి. ఇప్పటికే తీవ్రమైన వర్షాలు అన్న సమస్యని ఎదుర్కొంటూ ఉన్నాం. అంటే అన్‌టైమ్‌లీ రెయిన్స్ అకాల వర్షాలు కావచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు కుండపోతగా కురుస్తూ ఉన్నాయి. సో, ఇటువంటి వర్షాలు లైక్లీ ఇన్ ఫ్యూచర్ మోర్ అంటే లైక్లీ అంటే పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా పడే అవకాశం ఉంది అని చెప్పడానికి అంటే లైక్లీ అంటే ఏంటి? అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా అని అర్థం. ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. అంటే వీళ్ళు శాస్త్రవేత్తలు పరిశీలించి చెప్తున్నారు. అంటే ఆధారాలతో సహా. కాబట్టి అలాంటి సందర్భాల్లో మనం లైక్లీ అన్న వర్డ్‌ని ఉపయోగిస్తాం. సో, మోర్ ఎక్స్‌ట్రీమ్ మోర్ ఇంకా ఇప్పటికే పడుతున్నాయి గదా! ఇంకా అని చెప్పడానికి మోర్ ఎక్స్‌ట్రీమ్ తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉంది. లైక్లీ ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో పడే అవకాశం ఉంది. డ్యూ టు
వార్మ్ అంటే కారణం ఏంటి అంటే డ్యూ టు అంటే కారణం చెప్పేటప్పుడు డ్యూ టు అంటాం. డ్యూ టు వాట్? డ్యూ టు వార్మ్ టెంపరేచర్స్. సో, వార్మ్ టెంపరేచర్ అంటే వేడి ఉష్ణోగ్రతల వల్ల. కాబట్టి పడతాయి వర్షాలు, పడే అవకాశం ఉంది అని చెబుతూ ఉన్నారు. సో, లైక్లీ అంటే అవకాశం ఉంది అని. హి ఈస్ లైక్లీ టు విన్. అతను గెలిచేలా ఉన్నాడు అంటే గెలిచే అవకాశం ఉంది. హి ఈస్ లైక్లీ టు విన్. మర్చిపోయేలా ఉన్నా గుర్తు చేయి అని చెప్పడానికి డూ రిమైండ్ మీ ఐఎమ్ లైక్లీ టు ఫర్గెట్ అంటే మర్చిపోయేలా ఉన్నాను, మర్చిపోయే అవకాశం ఉంది. అలా గెలిచే అవకాశం ఉంది. దే ఆర్ లైక్లీ టు విన్. ఓడిపోయే అవకాశం ఉంది. దే ఆర్ లైక్లీ టు లూజ్. సో, ఇలా లైక్లీ అన్న వర్డ్‌ని ఉపయోగించొచ్చు. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ హెడ్‌లైన్ చూద్దాం. తీసుకుంటే గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ప్రజాపాలన అప్లికేషన్స్ ఆల్ 365 డేస్ బట్టి విక్రమార్క గారు అంటున్నారు ఏమని? గవర్నమెంట్ అనాలి. మనం ఎప్పుడు గాని గవర్నమెంట్ అనకూడదు. గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ప్రజాపాలన అప్లికేషన్స్ ఆల్ 365 డేస్. ఇక్కడ టు యాక్సెప్ట్ అంటే గవర్నమెంట్ ఈజ్ టు అంటే అనుమతించనుంది. టు యాక్సెప్ట్ అంటే అనుమతించనుంది ప్రజాపాలన అప్లికేషన్స్ అనేవి ఈ 365 డేస్ కూడా అనుమతించనుంది. ఎప్పుడైనా మీరు ఇవ్వచ్చు అని చెప్పడానికి ఇలా చెప్తున్నారన్నమాట. సో, హెడ్‌లైన్ తీసుకుంటే సీఈఓ హెల్డ్ ఇన్ కర్ణాటక ఫర్ అలెజ్డ్ మర్డర్ ఆఫ్ సన్ ఇన్ గోవా. ఇక్కడ చూస్తే సీఈఓ హెల్డ్ అంటే పట్టుబడింది అని. హోల్డ్ యొక్క పాస్ట్ టెన్స్ హెల్డ్. హెల్డ్. సో, సీఈఓ హెల్డ్ ఇన్ కర్ణాటక ఫర్ అలెజ్డ్ మర్డర్ అంటే అలెజ్డ్ అంటే ఆరోపించబడ్డ అంటే నేరారోపణ చేయబడింది అని. సో, అలెజ్డ్ దీన్ని మనం నౌన్ ఫామ్ గా తీసుకుంటే అలిగేషన్స్ అంటాం. కానీ ఇది అడ్జెక్టివ్ అన్నమాట. సో, అలెజ్డ్ అనాలి ఇక్కడ. అదే మనం నౌన్ గా చెప్పినప్పుడు అలిగేషన్స్ అనాలి, అలిగేషన్స్ కాదు. ఇక్కడ మాత్రం అలెజ్డ్ మర్డర్ ఆఫ్ సన్ ఇన్ గోవా. సో, సొంత కుమారుని హత్య చేసిందని ఆరోపణ కలిగిన సీఈఓ పట్టుబడ్డారు కర్ణాటకలో అని ఈ న్యూస్ యొక్క సారాంశం అన్నమాట. సో, నెక్స్ట్ హెడ్‌లైన్ తీసుకుంటే ప్లాన్డ్ డిస్రప్షన్స్ ఆర్ అగైన్స్ట్ డెమోక్రసీ బిల్లా. సో, ఈయన ఏమంటున్నారంటే ప్లాన్డ్ డిస్రప్షన్స్. ప్లాన్డ్ అంటే ఏంటి? ప్రణాళికాబద్ధంగా అంతరాయం కలిగించడం. అంతరాయం అంటే డిస్రప్షన్స్ అంటే డిస్టర్బెన్సెస్ అనే అర్థం. సో, కావాలని అంతరాయం కలిగించడం అనేది సో, ప్లాన్డ్ డిస్రప్షన్స్ ఆర్ అగైన్స్ట్. దేనికి అగైన్స్ట్? అగైన్స్ట్ అంటే వ్యతిరేకం. దేనికి వ్యతిరేకం అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అన్నమాట. కావాలని అంతరాయం కలిగించడం అనేది అగైన్స్ట్ అంటే వ్యతిరేకం. అగైన్స్ట్ డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని దీని అర్థం. నెక్స్ట్ హెడ్‌లైన్ తీసుకుంటే అహెడ్ ఆఫ్ వర్డిక్ట్ ఉద్ధవ్ స్లామ్స్ స్పీకర్ ఫర్ విజిటింగ్ షిండే ట్వైస్. అహెడ్ ఆఫ్ వర్డిక్ట్ అంటే తీర్పు. అహెడ్ ఆఫ్ అంటే తీర్పుకి ముందు ఉద్ధవ్ స్లామ్స్ స్పీకర్ ఉద్ధవ్ ఠాక్రే గారు స్లామ్స్ స్పీకర్. స్లామ్స్ అంటే అర్థం ఏంటంటే తీవ్రంగా విమర్శించడం. స్పీకర్ ఫర్ విజిటింగ్ షిండే ట్వైస్. షిండేని 2 సార్లు సందర్శించడం అనేది అన్న విషయాన్ని విమర్శించారు అని చెప్పడానికి తీర్పుకు ముందు ఇలా సందర్శించడం అనేది తప్పు అని విమర్శించారు అని దీని అర్థం. స్లామ్స్ అంటే విమర్శించడం అని. సో, స్లామ్స్ అంటే ఇంకా చాలా మీనింగ్సే ఉన్నాయి. మనము తలుపు గాని, కిటికీని గాని గట్టిగా మూస్తున్నాం కదా! సౌండ్ వచ్చేలా మూస్తుంటాం. అలా చెప్పడానికి కూడా మనం డోంట్ స్లామ్ ద డోర్. షట్ ఇట్ కేర్‌ఫుల్లీ. జనరల్‌గా తలుపు బాధకు జస్ట్ మూయి అని చెప్తుంటాం. అలా చెప్పడానికి డోంట్ స్లామ్ ఇట్. అలా బాధకు డోంట్ స్లామ్ ఇట్. జస్ట్ షట్ ఇట్
కేర్‌ఫుల్లీ జాగ్రత్తగా మొయ్ అని చెప్పడానికి మనం స్లామ్ అన్న వర్డ్‌ని అప్పుడు గూడా ఉపయోగించొచ్చనమాట. మోదీ, షా, నడ్డా టు విజిట్ ఆల్‌మోస్ట్ ఎవ్రీ స్టేట్ ఇన్ రన్ అప్ టు ఎలక్షన్. సో, రన్ అప్ టు సంథింగ్ అంటే ఏదైనా ఒక ముఖ్యమైన సంఘటన జరగడానికి ముందు రన్ అప్ టు వాట్? ఎలక్షన్. ఎలక్షన్ జరగడానికి ముందు వీళ్ళు ముగ్గురు ప్రతి రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. టు విజిట్ అంటే వాళ్ళు సందర్శించనున్నారు అని అర్థమొస్తుందనమాట. ఇజ్రాయెల్ ఫేసెస్ గాజా జెనోసైడ్ కేస్ బై సౌత్ ఆఫ్రికా అట్ యూఎన్ కోర్ట్. ఈ గాజా జెనోసైడ్ కేస్‌ని ఎదుర్కొంటోంది ఇజ్రాయెల్. అంటే అక్కడ జరిగిన మారణ హోమానికి సంబంధించిన విషయానికి, ఆ కేసుకు సంబంధించిన కేసుని ఎదుర్కొంటోంది అని చెప్పడానికి ఇలా చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే జెనోసైడ్ అంటే జెనోసైడ్ అంటే మారణ హోమం. జెనోసైడ్ అంటే మారణ హోమం. అంటే జాతి హత్యలు అంటారు. ఇక్కడ ఫలానా జాతి వాళ్ళని చంపేయడం అనే రకంగా ఇక్కడ జెనోసైడ్ అన్న వర్డ్‌ని ఉపయోగిస్తున్నారనమాట. జాతి హత్యలు, మారణ హోమం. సో, ఇలా మనం జెనోసైడ్ అన్న వర్డ్‌ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఇజ్రాయెల్ సేస్ 185 సోల్జర్స్ కిల్డ్ ఇన్ వార్ అగైన్స్ట్ హమాస్ సో ఫార్. ఇజ్రాయెల్ ఏమంటుందంటే 185 సోల్జర్స్ కిల్డ్ అంటే ఇంతమంది దే వర్ కిల్డ్ అని ఇక్కడ. సో, చంపబడ్డారు ఇన్ వార్. ఏ వార్‌లో? అగైన్స్ట్ హమాస్. హమాస్‌కి వ్యతిరేకంగా అంటే వాళ్ళతో జరిగిన వార్‌లో ఇంతమంది చంపబడ్డారు అని. సో ఫార్ అంటే ఇప్పటి వరకు. సో ఫార్ అంటే ఇప్పటి వరకు. సో, ఐ హావ్ రెడ్ 15 బుక్స్ సో ఫార్. ఇప్పటి వరకు నేను 15 బుక్స్ చదివాను. ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను అన్నమాట. సో ఫార్ అంటే ఇప్పటి వరకు. ఐ హావ్ ఈటెన్ 5 యాపిల్స్ సో ఫార్. ఇప్పటి వరకు నేను 5 యాపిల్స్ తినేసాను. సో ఫార్ అంటే ఇప్పటి వరకు అని అర్థం అన్నమాట. సో, నెక్స్ట్ ఇండియా సీక్స్ న్యూ టెక్స్టైల్ ఎక్స్‌పోర్ట్ మార్కెట్స్ అమిడ్ వీక్ డిమాండ్. సో, వీక్ డిమాండ్ మధ్యన అంటే వీటి కారణంగా అండి. అమిడ్ వీక్ డిమాండ్ అంటే అమిడ్ అంటే ఇక్కడేంటి? ఇప్పుడు ఇటువంటి డిమాండ్ మధ్యన అంటే దీని కారణంగా ఇండియా సీక్స్ న్యూ టెక్స్టైల్స్ ఎక్స్‌పోర్ట్ మార్కెట్స్. సో, న్యూ టెక్స్టైల్స్ ఎగుమతి చేయడానికి కొత్త మార్కెట్‌లను కనుగొంటూ ఉంది. సీక్స్ అంటే ట్రైయింగ్ టు ఫైండ్ ఔట్ అని అర్థం. సీక్స్ అంటే ఇక్కడ ఇండియా ఈస్ ట్రైయింగ్ టు ఫైండ్ ఔట్ న్యూ టెక్స్టైల్స్ ఎక్స్‌పోర్ట్ మార్కెట్స్ అమిడ్ వీక్ డిమాండ్. సో, డిమాండ్ ఇప్పుడు మన ఇండియన్ టెక్స్టైల్స్ డిమాండ్ తగ్గిపోయింది. వీక్‌గా ఉంది కాబట్టి వేరే ప్రదేశాలను వెతుక్కుంటూ ఉంది అని చెప్పడానికి ఇక్కడ అమిడ్ అంటే ఇటువంటి పరిస్థితుల మధ్యన అని అర్థమొస్తుందన్నమాట. సో, బైటింగ్ కోల్డ్ అంటే ఎముకలు కొరికే చలి, విపరీతమైన చలి, చిల్లీ విండ్స్ చల్లని గాలులు అండ్ డ్యూ సోక్డ్ ఔట్‌ఫీల్డ్ అంటే నానిపోయిన డ్యూతో అంటే మంచుతో నానిన ఈ ఔట్‌ఫీల్డ్ అనేది వేచి ఉంది సిరీస్ ఓపెనర్ కోసం. సో, ఇటువంటి క్లైమేట్ అంటే భయంకరమైన క్లైమేట్ వీళ్ళ కోసం వేచి ఉంది. అవైట్ అంటే వేచి ఉంది, ఎదురు చూస్తూ ఉంది అని అర్థం అన్నమాట. సిరీస్ ఓపెనర్. సో, బైటింగ్ కోల్డ్ అంటే విపరీతమైన చలి, చలిగాలులు, అలాగే విపరీతమైన మంచుతో కూడిన ఔట్‌ఫీల్డ్ అనేది వేచి ఉంది అనే అర్థంతో ఈ వర్డ్స్ ఇక్కడ ఉపయోగించబడ్డాయి. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.